పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, పూజలు, హోమాలు ఘనంగా జరిగాయి. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేషమైన పూజా కార్యక్రమాలు పీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారికి విశేషమైన అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులచే దత్తవ్రతం, రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి, నవగ్రహ, దత్త హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులచే స్వామివారికి పల్లకీ సేవ జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పలువురు, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పండితులు లక్ష్మణ శర్మ, సుందర శర్మ, సత్యం తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా నుంచి కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఈరోజు అన్ని హోమాల్లోనే పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా సుదినం, అన్ని యజ్ఞాలు చేసాం. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారికి గురు పౌర్ణమి సందర్భంగా ఈ విశేషమైన పూజలు, హోమాలు వేళ అన్నీ జరిపించడం జరిగింది. భక్తులందరూ చాలా సంతోషంగా ఈరోజు పూజాది కార్యక్రమాల్లో, హోమాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి పూజ నిమిత్తం వచ్చాము. చాలా బాగుంది. దీనికోసం చెప్పడానికి కూడా ఊరూరు మన ఈ పీఠం నుంచి వచ్చి చాలా వివరంగా వివరించారు. అలా ఎలాగైతే వివరించారో దానికంటే చాలా బెనిఫిట్గా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇలాంటి పూజలు ఇంకెన్నో జరిపించి అందరికీ ఆయుస్సు, అభివృద్ధి ఈ పీఠం ద్వారా కలిగించాలని భగవంతుని, ఈ గురువు గారిని అందరినీ కోరుకుంటున్నాము. నెక్స్ట్ మా వాళ్ళే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఇట్లాంటి హోమాలు ఐదు హోమాలు ఎట్ ఏ టైం ఒకే ప్లేస్లో ఒకరి ఆధ్వర్యంలో జరగడం అంటే నవ్వుతున్న భవిష్యత్తే. ఇట్లాంటి మా శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఎక్కడా చూడలేదు. కాబట్టి మేము చాలా 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 హ్యాపీగా ఉంటున్నాం. ఎక్సలెంట్ ఏర్పాట్లు చేశారు. కాబట్టి ముందు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో మ్యాక్సిమం మీకు ఇంకా మేము మా ద్వారా చాలా మంది చెప్తాము, మీకు రక్షిస్తాము. కండక్ట్ చేస్తున్న విధానం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వసతి ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు సొంత ట్రాన్స్పోర్ట్తో రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడున్న అన్ని క్షేత్రాలను దర్శింపజేసి ప్రతి ఒక్కరికి ఇక్కడున్న ఫెసిలిటీని, వైభవం ఎలా ఉంటుంది అవన్నీ కూడా వివరించే విధంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా, చాలా పద్ధతిగా, శాశ్వతంగా అన్ని రకాల హోమాలు చేస్తున్నారు. నిజంగా నాకు తెలిసి ఈ హోమాలన్నీ చేయాలని కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. చాలా తక్కువ అమౌంట్, అంటే ఓన్లీ సామాన్లకు మాత్రమే తీసుకోలేదు, మనం తీసుకున్నా పర్లేదు. ఎలాంటి విషయం ఆశించకుండా ఈ ట్రస్ట్ ద్వారా సో మన హిందూ మత వ్యాప్తి కోసం కష్టపడుతున్న ఈ ట్రస్ట్ వారికి నేను అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. అందరికీ మాకు యంత్రం తెచ్చి మా ఇంటికి ఇచ్చారు. అది ఎలాగుంటుందని మేము చిన్న అనుమానంతో కొంచెం బాధపడ్డాం. కానీ యంత్రం తెచ్చిన తర్వాత కూడా మాకు చాలా బాగుంది. అప్పుడే వీళ్ళకి ఫోన్ చేశాం, మేము వస్తాం సార్ మీ దగ్గరికంటే, గురు పౌర్ణమి రోజు వచ్చిండమ్మా అన్నారు. అలాగే ఇక్కడికి వచ్చాము. అన్ని రకాల పూజలు, ధన్వంతర యజ్ఞము, లక్ష్మీ యంత్రం అన్ని రకాలు చాలా బాగా చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బాగుండాలని, ఇంకా మనుషులకి ఇంకా మేము ఇక్కడ రెట్టించాలని మేము కోరుకుంటున్నాము. మా ద్వారా కూడా 10 మందికి కనిపిస్తాం.